బాపట్ల జిల్లా అద్దంకిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుల్లికుర్వలోని ఒక క్వారీలో ప్రమాదం చోటు చేసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అక్కడికక్కడే 6 కార్మికులు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలైనట్టు కూడా సమాచారం అందింది. గ్రానైట్ రాయిని తొలగిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి కూడా ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ చేరుకొని అనుమతించట్లేదు. పోలీసులు కూడా ఎవరిని ఘటనా స్థలానికి వెళ్ళడానికి కూడా అనుమతించట్లేదు. ఇలాంటి సిట్యువేషన్ ప్రస్తుతం ఈ క్వారీలో చోటు చేసుకుంది. దీనికి బాపట్ల జిల్లాలోని అద్దంకిలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దీంట్లో 6 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి కూడా తీవ్ర గాయాలైనట్టు మనకు తెలుస్తుంది. గ్రానైట్కి సంబంధించిన ఈ క్వారీలో మరి బాంబ్ బ్లాస్టింగ్ చేశారా, మరి ఏంటి సేఫ్టీ నార్మ్స్ పాటించలేదా ఏంటి అనేది చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ఒంగోలు నుంచి మాట్లాడుతున్నారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు సేఫ్టీ నార్మ్స్ ఏం పాటించలేదా? ఇది బాంబ్ బ్లాస్ట్ చేయడం వల్ల జరిగిన సంఘటననా? కళ్యాణ్, ఇక్కడ జరిగిన సంఘటన బట్టి చూసినట్టే బల్లిపురం మండలం గన్నమ్మకొండ వద్ద జరిగిన ఈ క్వారీలో జరిగినటువంటి ఈ ప్రమాదం ఆ బ్లాస్టింగ్ వల్ల జరిగింది కాదు. బ్లాస్టింగ్ తర్వాత కూడా ఆ క్వారీ బ్రిక్స్ ని వేరు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్టుగా కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ ప్రమాదం సమయంలో కూడా సుమారు కార్మికులు 16 నుంచి 18 మంది ఉన్నారు. కాకపోతే ఆ ప్రాంతంలో ఆ క్వారీలో ఆ రాయిని తొలగించే సమయంలో ఆ రాయి కింద కొంతమంది పడి నలిగిపోవడం వల్ల స్పాట్ లోనే 9 చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. మిగిలిన గాయపడిన వారిని హాస్పిటల్ తరలిస్తున్న నేపథ్యంలో కూడా 1 నర్సరావుపేట హాస్పిటల్లో కూడా చనిపోయినట్టు మనకైతే ప్రాథమికంగా తెలుస్తుంది. కాకపోతే జరిగిన సంఘటన ఏ విధంగా జరిగిందని చెప్పేసి ఇటు పోలీసు అధికారులు, సంబంధించిన మైన్స్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా సంఘటన స్థలానికి ఇప్పుడు రావడం కూడా జరిగింది. ఆ సంఘటన స్థలంలో కూడా పూర్తిగా లోతైన విచారణ అయితే వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ బల్లిపురం ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగినాయి, కానీ ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అవడం వల్ల కూడా వాళ్ళు పూర్తిగా కూడా వారు దిగ్భ్రాంతికి గురవుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేపట్టి మేము ఖచ్చితంగా అయితే నిజం శబ్దాలు బయటకు తీస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కాకపోతే జరిగిన సంఘటన మీద ఏ కోణంలో జరిగిందంటే, ఇక్కడ గతంలో అనేక పర్యాయాలు విజిలెన్స్ అధికారులు కానీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కానీ లోతైన విచారణ చేశారు. అదేవిధంగా దాడులు చేసిన సమయంలో కూడా ఇక్కడ భద్రతా ప్రమాణాలు చాలా తక్కువగా పాటిస్తారని చెప్పేసి కూడా అప్పుడు నివేదికలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి బల్లిపురం, చేమకుర్తి గ్రానైట్ క్వారీలలో పూర్తిగా కూడా ఇతర రాష్ట్రాల నుంచి అదేవిధంగా కార్మికులు వచ్చి ఈ ప్రాంతాల్లో పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి పూర్తిగా భద్రతా ప్రమాణాలు పాటిస్తే ఇటువంటి ప్రమాదాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని చెప్పేసి గతంలో కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ అధికారులు తెలియజేసినప్పటికీ కూడా ఇటువంటి భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరిగాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక బ్రిక్స్ తొలగించేటప్పుడు వారికి కావాల్సిన బేసిక్ మెజర్మెంట్స్ ఉండాలి. అదేవిధంగా ఆ క్వారీలో ఉన్నటువంటి క్వాంటిటీ రాయి విస్తరణను బట్టి కూడా ఎక్విప్మెంట్ ఉండాలి. కాకపోతే ఆ ఎక్విప్మెంట్ ఏమీ లేకుండానే వాళ్ళు మాన్యువల్ గా తొలగిస్తుంటే జరిగిందా, లేకపోతే ఏదన్నా మ్యాన్ పవర్ తగ్గించుకునే ఉద్దేశంతో కూడా ఈ క్వారీలో ఈ పొక్లెండర్ జేసీబీలు పెట్టి తొలగించే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి మనం విచారిస్తున్నా. కాకపోతే జరిగిన శ్రీనివాస్, ఈ చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి సంబంధించిన వాళ్ళు? మన రాష్ట్రానికి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ, లేకపోతే బీహార్, యూపీ నుంచి వచ్చిన వాళ్ళ? అండ్ ఈ క్వారీకి సరైన పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా? సేఫ్టీ నార్మ్స్ కానీ ఇవన్నీ ఎందుకు పాటించట్లేదు? ఇది గత కొంతకాలం నుంచి క్వారీ భద్రతా ప్రమాణాలకి తప్పిస్తే మిగతా అనుమతులు పూర్తిగా కూడా మైన్స్ డిపార్ట్మెంట్ కి తీసుకున్నట్టయితే కనిపిస్తుంది. కాకపోతే ఇక మృతుల్లో కొంతమంది స్థానికులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే మృతుల వివరాలు ఇంకా తెలియలేదు. వాళ్ళు డీటెయిల్స్ తీసుకున్న పనిలో పోలీసు అధికారులు అయితే ఉన్నారు. అదేవిధంగా ఈ భద్రతా ప్రమాణాలే ఇక్కడ ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు కళ్యాణ్. ఎందుకంటే ఈ భద్రతా ప్రమాణాలు లేక ఎటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎందుకంటే బ్లాస్టింగ్ జరిగిన సమయంలో ఇంత దూరంలో వాళ్ళు కార్మికులు ఉండాలి. అదేవిధంగా ఆ బ్రిక్ ఏదైతే ఉంటుందో కొండ ప్రాంతం నుంచి ఆ రాయిని తొలగించే సమయంలో కూడా కొంత దూరము ఉండాల్సిన పరిస్థితి. కేవలం నిపుణులు మట్టికి ఆ దగ్గరలోని సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే కొద్ది రోప్ తో కానీ, అదేవిధంగా క్రేన్ లో కానీ ఉండి ఆ రాయిని తొలగించే విధానం దగ్గరుండి పర్యవేక్షించాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ కార్మికులు అంత దగ్గరగా ఎందుకున్నారు? సుమారు ఒక రాయి దగ్గర 16 మంది కార్మికులు ఉన్నారంటే అది ఏ స్థాయిలో ఉన్నటువంటి రాయి, అసలు ఎందుకు ఉండాల్సి వచ్చినది అనే కోణంలో కూడా విచారణ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే జరిగిన సంఘటన మీద అయితే బట్టి ఇటు డిపార్ట్మెంట్, మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా పోలీస్ శాఖ వాళ్ళు అయితే విచారణ చేస్తున్నారు. ఇప్పుడే ఆ సంఘటన స్థలం నుంచి కూడా అధికారులు వచ్చి ఉన్నారు. లోపలికి కూడా ఎవరు రాణించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దీన్ని కొన్ని గంటల్లోనే దీనికి ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అసలు ఇంకా ఆ రాయి పూర్తిగా తొలగిస్తే దానికన్నా ఇంకేమైనా మృతులు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి వారు చెప్తున్న పరిస్థితి. కాకపోతే ఆ రాయి కింద ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే 16 మందిలో 6 చనిపోతే మిగతా 10 మంది దాని కింద ఉన్నారా, లేకపోతే ఇంకా ఎక్కువ ఉన్నారా
అనేది కూడా పూర్తిగా ఆ రాయిని తొలగిస్తే కానీ తెలియని విషయం అయితే బయటకు కనిపిస్తుంది కళ్యాణ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. సో మనం చూస్తే బాపట్ల జిల్లాలోని అద్దంకిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్కి సంబంధించిన ఒక క్వారీలో ఒక రాయి తీస్తుండగా చాలామంది కార్మికులు దాని కింద పడి చనిపోయినట్టు నుజ్జు అయిపోయినట్టు మనకు శ్రీనివాస్ ద్వారా సమాచారం అందుతుంది. సో మనం చూస్తే కనుక 6 ఆల్రెడీ చనిపోయారు, ఇంకా ఎంతమంది దాని కింద ఉన్నారనేది ఇంకా వెలికి తీస్తున్నారని చెప్పి దానికి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉందని చెప్పి కూడా మనకు శ్రీనివాస్ చెప్తున్న సమాచారం. అక్కడికక్కడే 6 కార్మికులు మృతి చెందారు, మరో 15 మందికి కూడా తీవ్ర గాయాలైనట్టు సమాచారం ఉంది. గ్రానైట్ రాయిని తొలగిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. క్వారీలోకి పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు ప్రస్తుతానికి. దానికి సంబంధించి ఏదైతే సేఫ్టీ నార్మ్స్, ఇలాంటి వర్క్ ఎన్విరాన్మెంట్స్లో ఏదైతే సేఫ్టీ నార్మ్స్ పాటించాలో ఆ సేఫ్టీ నార్మ్స్ పాటించకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతాయి. ఈ సంఘటన కూడా అలా జరిగిందే అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఒక్కసారి విజువల్స్ చూడండి. ఒక్కొక్క గ్రానైట్కి సంబంధించిన ఒక్కొక్క రాయి ఆల్మోస్ట్ కొన్ని టన్నులు ఉంటుంది. ఎన్ని టన్నులు ఉంటుంది అనేది మనం సైజుని బట్టి కానీ చెప్పలేము. సో అలాంటి పెద్ద రాళ్ళు పడిపోయాయి. దానికి సంబంధించి సేఫ్టీ నార్మ్స్ ఎందుకు తీసుకోలేదు, మరి అక్కడ ఆ కంపెనీకి సంబంధించి ఆ క్వారీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు తీసుకోలేదు అనేది మరి ఇన్వెస్టిగేషన్లోనే తెలియాలి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? వర్క్ చేసే ప్లేస్లో మనం చూస్తే ఇంతకుముందు హైదరాబాద్లో ఒక ఫ్యాక్టరీలో కావచ్చు, ఒక కెమికల్ ఫ్యాక్టరీలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అంటే సేఫ్టీ నార్మ్స్ పాటించకపోవడం వల్ల ఈ మధ్య కార్మికులే చనిపోతున్నారు ఎక్కువ శాతం. స్థానికులు ఉంటున్నారు దీంట్లో. ఉత్తరప్రదేశ్, బీహార్కి సంబంధించి వేరే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు కూడా దీంట్లోనే ఉంటున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం.